దేవుని నామానికి మహిమ కలుగును గాక. విలాప వాక్యములు 3వ అధ్యాయం 37వ వచనం. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? అవును కదండి. దేవుని సెలవు లేకుండా ఏ మాట నెరవేరదు. కాబట్టి దేవుని చిత్తమైతే ఇది చేతము అది చేతము అంటే ఈ పని చేస్తాము ఈ పని చేద్దాము అని దేవుని చిత్తమైతే చేద్దాము అని మాట్లాడుకోవడం చాలా అవసరమని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేసినటువంటి వచనాలు మనకు తెలిసినవే. మరి ముఖ్యంగా రేపేమి సంభవించబోతుందో మనకు తెలియదు కాబట్టి దేవుని చిత్త ప్రకారము జరగవలసినటువంటి కార్యక్రమాల కొరకు జరగవలసిన కార్యముల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టడమే శ్రేష్టము. దేవుని యందుండి దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని దీవెన పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.